హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఒక భూ యజమాని తన భూమి తనది అని నిరూపించుకోవడానికి అతని దగ్గర ఎలాంటి పత్రాలు ఉండాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఒక యజమాని తన భూమి తనది అని నిరూపించుకోవడానికి అతని దగ్గర ఎలాంటి పత్రాలు ఉండాలండి? ఒక భూమి తనది అని నిరూపించుకోవాలంటే ఫస్ట్ అతనికి ఏ విధంగా భూమి వచ్చిందనేది ఇంపార్టెంట్. ఇక్కడ భూములు అతనికి ఎన్ని రకాలుగా వస్తాయి? ఒకటి సేల్ డీడ్ ద్వారా వస్తుంది, గిఫ్ట్ డీడ్ ద్వారా వస్తుంది, ఇనాం ద్వారా వస్తుంది, సాదా బైనామా ద్వారా వస్తుంది, లేదా కౌలు ద్వారా కూడా వస్తుంది. అంటే ఇక్కడ భూమి అతనికి ఏ విధంగా వచ్చింది? ఒక వ్యక్తి సేల్ డీడ్ ద్వారా భూమి తీసుకున్నట్లయితే అతను ఆ భూమిని కొన్నాడు అని అర్థం. అతను స్వయంగా అతను డబ్బుతో కొనుక్కున్నాడు. కొనుక్కున్నప్పుడు అతని దగ్గర సేల్ డీడ్ అనేది ఉంటుంది. ఆ సేల్ డీడ్ అనేది మనకు చాలా ముఖ్యం. రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటే సేల్ డీడ్ అనేది చాలా ముఖ్యం. ఒకవేళ వ్యక్తి కొనుక్కున్నాడు కాకుండా వాళ్ళ ఫాదర్ నుంచో, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచో, వాళ్ళ అంకుల్ నుంచో గిఫ్ట్ ఇచ్చారు, అప్పుడు ఏమవుతుంటుంది మనకి కదా, గిఫ్ట్ డీడ్ ఉంటుంది. గిఫ్ట్ డీడ్ ఒకసారి ఇచ్చారంటే అతను మళ్ళీ తీసుకోవడానికి ఉండదు. అంటే ఆ భూమి, ఆ యొక్క యజమాని ఆ భూమికి ఆ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇతను ఓనర్ అవుతాడు. సో కాబట్టి గిఫ్ట్ డీడ్ అనేది ఉంటే అతను ఓనర్ని నిరూపించుకోవచ్చు. అంతేకాకుండా ఒక భూమి యజమాని అతను ఇనాం ద్వారా వచ్చింది. ఇనాం అంటే ఏంటి? రాజులు, ప్రభువులు, సుల్తానులు, ఇక ల్యాండ్ లార్డ్స్ ఎవరైనా కానీ, లేదా బ్రిటిష్ వారు వాళ్ళ తాతలకు ఇనాంగా భూమి ఇచ్చారు. ఇనాంగా భూమి ఇచ్చినప్పుడు ఆ వారసత్వంగా వస్తున్నప్పుడు వీరికి కూడా ఆ ఇనాం భూమి వచ్చింది. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క భూమిలో యజమానిగా ఉన్నారో వారికి ఓఆర్సి అంటే ఆక్యుపేషన్ రైట్ పొందాలన్నమాట. ఆక్యుపేషన్ రైట్ పొందితే ఆ భూమికి వాళ్ళు యజమానులు అవుతారు. అంటే ఇతను ఇనాం ద్వారా వచ్చిన భూమికి అతను ఓనర్ అని చెప్పాలంటే కంపల్సరీ ఓఆర్సీ అనేది తీసుకోవాలి. ఓఆర్సీ అనేది ఎవరిస్తారు? రెవెన్యూ రికార్డు వాళ్ళు ఇస్తారు. అంటే అడివో వెరిఫై చేసి మీరు 30 years నుంచి ఉన్నారని చెప్పి ఇచ్చే సర్టిఫికేట్ని ఓఆర్సీ అంటారు అనమాట. అంటే ఇనాం భూమి అయినట్లయితే వారికి ఓఆర్సీ అనేది ఉండాలి కంపల్సరీ. ఓకే. ఒకవేళ వాళ్ళు సాదా బైనామా ద్వారా కొనుక్కున్నారు. సాదా బైనామా అంటే ఏంటిది? తెల్ల కాగితం ద్వారా కొనుక్కోవడం. అంటే మాట అనుకొని మీ భూమిని అమ్ముతున్నాను, మేము తీసుకుంటున్నాం అంటాం. అప్పుడు దాన్ని తెల్ల కాగితం ద్వారా కొనుగోలు భూమి చేసినటువంటి పద్ధతిని సాదా బైనామా అంటారు. అప్పుడు సాదా బైనామా అయితే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర 13B సర్టిఫికేట్ ఉండాలి. 13B సర్టిఫికేట్ ఉంటే అతను ఓనర్ అవుతాడు. అంటే ఎప్పుడైతే సాదా బైనామా ద్వారా భూమి కొనుక్కున్నారో వీళ్ళు రెవెన్యూ రికార్డులలో వీళ్ళ పేరు ఎంట్రీ చేయడం కోసం 13B అనేది ఎంట్రీ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఈ రెవెన్యూ రికార్డులలో ఎంట్రీ అయితే వాళ్ళు ఆ భూమికి ఓనర్గా గుర్తించబడతారు. అంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడం అంటాం అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సాదా బైనామా ద్వారా కొన్న భూములను రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అనమాట. దానిలో భాగంగానే ఈ యొక్క 13B సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ వాళ్ళు కౌలు ద్వారా ఓనర్ అవుతారు. అంటే భూమి కౌలు తీసుకున్నారు కానీ కౌలు వాళ్ళు రావట్లేదు, ఎప్పటికీ వీళ్ళ పొజిషన్లో ఉన్నారు, 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నారు, అప్పుడు 38E సర్టిఫికేట్ అంటాం అనమాట. అప్పుడు 38E సర్టిఫికేట్ ఎప్పుడైతే తీసుకుంటారో అతను ఓనర్ అయిపోతాడు. అంటే ఇప్పుడు మనము భూమికి ఓనర్ కావడానికి సేల్ డీడీ ద్వారా, గిఫ్ట్ డీడీ ద్వారా, అలాగే సాదా బైనామా ద్వారా, ఇనాం ద్వారా, ఇలా కౌలు ద్వారా ఇలా ఇన్ని రకాలుగా ఓనర్లు అవుతారు. సో ఇవన్నిటి కాకుండా ఇంకా ఏం సర్టిఫికేట్లు ఉండాలంటే వాళ్ళకి ఈసీ అంటాం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. కంపల్సరీ వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈసీలనే ఉంటాయి. అలాగే రెవెన్యూ రికార్డులో ఆర్ఓఆర్ అంటారు, రికార్డ్ ఆఫ్ రైట్స్. సో ఆర్ఓఆర్ పత్రాలు ఉన్నట్లయితే అలాగే 1B అంటాం, అంటే పహానీలు, ఆడంగలు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆడంగలు అంటాం, తెలంగాణలో అయితే పహానీలు అంటాం. సో ఈ 1B సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇలాంటి పత్రాలు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క ల్యాండ్కు ఓనర్ అవుతారు. అంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ ఈ రెవెన్యూ రికార్డులలో ఉండాలా, ప్లస్ వీళ్ళకి సంబంధించిన కొనుగోలు పత్రము కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, ఏ విధంగా భూమి వచ్చిందో ఆ రకమైన పత్రాలు ఉన్నప్పుడు మాత్రమే అతను భూమికి నిజమైన ఓనర్ అవుతాడు. దీంతోపాటు అన్నిటిలో మించి పొజిషన్లో కూడా ఉండాలి. అంటే నా సర్టిఫికేట్లు ఉన్నాయి కానీ పొజిషన్లో నా భూమి ఎక్కడ ఉందో తెలియదు అంటే అది అప్పుడు ఆ ఓనర్గా కింద కష్టం అవుతుంది. వేరే అబ్జెక్షన్ చేస్తాను, పొజిషన్లో ఉన్నాను, అడ్వర్స్ పొజిషన్ కింద కూడా ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అతను పొజిషన్లో కూడా ఉండాలి. సో భూమికి ఓనర్ నిరూపించుకునేటప్పుడు అతను ఈ రకంగా పత్రాలతో పాటు అతను పొజిషన్లో ఉన్నట్లయితే అతన్ని ఆ భూమి యొక్క ఓనర్ అని, అతనికి అమ్ముకునే హక్కు కానీ, దానం ఇచ్చుకునే హక్కు కానీ, గిఫ్ట్ ఇచ్చుకునే హక్కు కానీ, లేదా వాళ్ళ యొక్క వారసులకు కూడా ఈ యొక్క హిందూ సెక్షన్ 1956 ప్రకారంగా నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఈ యొక్క ఓనర్షిప్ అనే పత్రాలుగా గుర్తిస్తాం. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.